ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 2వ భాగం 34వ అధ్యాయం. శ్రీరామకృష్ణులు బకిం చంద్ర. ప్రథమ పరిచ్ఛేదం. అదర్ ఇంట్లో శ్రీరామకృష్ణులు బకిం చంద్రతో సంభాషణ. శనివారం డిసెంబర్ 6, 1884. అదర్ సేన్ శ్రీరామకృష్ణులకు ప్రియతమ భక్తుడు. అతడి వయస్సు 29 లేక 30 సంవత్సరాలు ఉండవచ్చు. కలకత్తాలో ఉత్తర ప్రాంతంలోని శోభా బజార్లో నివసించేవాడు. డిప్యూటీ మ్యాజిస్ట్రేటుగా పనిచేసేవాడు. రోజంతా ఆఫీస్లో కష్టపడి పనిచేశాక సాయంకాలం ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడి నుండి బాడుగ బండిలో దక్షిణేశ్వరానికి వెళ్ళేవాడు. అయితే శ్రీరామకృష్ణుల అమృతవాక్కులను వినడానికి అతడికి అంతగా అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఆయనకు ప్రణామం చేశాక అతడు ఆలయమూర్తుల సందర్శనానికి వెళ్ళేవాడు. తర్వాత శ్రీరామకృష్ణుల గదికి వచ్చి ఆయన ఆదేశం మేరకు కింద పరిచి ఉన్న చాప మీద విశ్రమించేవాడు. రోజంతా కష్టపడి పనిచేసి ఉండటం వల్ల అతడికి వెంటనే నిద్ర పట్టేసేది. 9 లేక 10 గంటల ప్రాంతంలో అతన్ని ఎవరైనా నిద్రలేపేవారు. అతడు లేచి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి బాడుగ బండిలో ఇంటికి వెళ్ళిపోయేవాడు. అయితే అతడి ఆనందమంతా శ్రీరామకృష్ణులను దర్శించడంలోనే ఉండేది. అతడి అభ్యర్థన మేరకు శ్రీరామకృష్ణులు తరచూ అతడి ఇంటికి వెళ్ళేవారు. ఆ సందర్భాలలో అతడు పెద్ద ఉత్సవాలని నిర్వహించేవాడు. అక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు సమావేశం అయ్యేవారు. అధర్ వారిని షడ్రసోపేత విందు భోజనాలతో సత్కరించేవాడు. ఒకరోజు శ్రీరామకృష్ణులు అధర్ ఇంటికి వెళ్ళినప్పుడు అతడు ఆయనతో ఇలా అన్నాడు: అయ్యా, మీరు చాలా రోజులుగా మా ఇంటికి రాలేదు. ఆ కారణంగా ఇల్లంతా బోసిపోయినట్లుగా ఉంది. అధోరకమైన వాసన కొడుతోంది. అయితే ఇవాళ మీ రాకతో ఇల్లంతా ఎలా కలకలాడుతుందో చూడండి. మీ ఉనికి కారణంగా ఇల్లు సుగంధంతో గుబాళిస్తోంది. ఈరోజు నేను భగవంతుణ్ణి ఎంతో ఆర్తితో ప్రార్థించాను. కన్నీరు కూడా కార్చాను. అది విని శ్రీరామకృష్ణులు కరుణాపూరిత దృక్కులతో నిజంగా అన్నారు. నేడు శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి అదర్సేన్ ఇంటికి విచ్చేశారు. అందరి హృదయాలు ఆనందంతో పరవశించిపోతున్నాయి. అదర్ ఇవాళ పెద్ద విందు భోజనమే ఏర్పాటు చేశాడు. చాలామంది కొత్తవారు కూడా వచ్చారు. అదర్ ఆహ్వానం మేరకు పలువురు డిప్యూటీ మ్యాజిస్ట్రేట్లు కూడా అక్కడికి సమావేశమయ్యారు. శ్రీరామకృష్ణులను దర్శించి ఆయన నిజంగానే మహాపురుషుడా అన్న విషయం స్వయంగా నిర్ధారించుకోవడానికి వారు వచ్చారు. వారిలో బకిం చంద్ర చటోపాధ్యాయ కూడా ఉన్నారు. 19వ శతాబ్ద ఉత్తరార్ధపు వంగ సాహితీవేత్తల్లో ఆయన్ను అగ్రగణ్యునిగా పేర్కోవచ్చు. ఆధునిక వంగ సాహిత్యానికి రూపురేఖలు కల్పించింది ఆయనే. సామాజిక మతపరమైన ఇతివృత్తాలపైన ఆయన ఎన్నో పుస్తకాలు రచించాడు. సుప్రసిద్ధ వందే మాతర గీతం ఆయన రచించిన ఆనందమఠం అనే నవలలోనిదే. ఆయన పైన పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కూడా ఉంది. ప్రాచీన హిందూ గ్రంథాలకు నూతన వ్యాఖ్యానాలు చేసి ఆయన సామాజిక పరంగా విప్లవాత్మక మార్పులను ప్రతిపాదించాడు. శ్రీరామకృష్ణులు దర్హాసవదనంతో భక్తులతో సంభాషిస్తున్నారు. అదర్ తన స్నేహితులను ఆయనకు పరిచయం చేశాడు. అదర్ బకింను చూపుతూ శ్రీరామకృష్ణులతో, మహాశయ, ఈయన గొప్ప పండితుడు. ఎన్నో పుస్తకాలు కూడా రచించాడు. మిమ్మల్ని దర్శించడానికి వచ్చాడు. ఈయన పేరు బంకిం బాబు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, బంకిం, ఏమండి, మీరు అలా వంగి ఉండడానికి ఏమిటి కారణం? బంకిం నవ్వుతూ, మహాశయ, అందుకు బూటు దెబ్బలే కారణం. అందరూ నవ్వారు. ఆంగ్ల సాహెబ్ల బూటు దెబ్బలు తిని నేను అలా వంగిపోయాను. త్రిభంగి రాధాకృష్ణులు. శ్రీరామకృష్ణులు. పారవస్య ప్రేమలో శ్రీకృష్ణుడు అలా వంగిపోయేవాడు. రాధాదేవి పట్ల ప్రేమ కారణంగా అతడి శరీరం అతి త్రిభంగిగా అయిపోయి ఉండేదని అతడి రూపం గురించి కొంతమంది వ్యాఖ్యానం ఇస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు నలుపు రంగులో ఎందుకు ఉండేవాడో తెలుసా? పైగా అంత కురచగా కేవలం 3.5 మూరల ఎత్తులో ఎందుకు ఉండేవాడు? భగవంతుడు దూరంగా ఉన్నంత వరకు ఆయన అలాగే కానవస్తాడు. దూరం నుండి చూసినప్పుడు సముద్రపు నీరు నీలిరంగులో కనిపించడం లాంటిది అది. అయితే ఆ నీటికి సమీపంగా వెళ్ళి దానిని చేతిలోకి తీసుకున్నట్లయితే అది అటుపైన నీలిరంగులో ఉండదు. శ్వేతవర్ణంలో పారదర్శకంగా ఉంటుంది. దూరం నుండి చూడడం వల్ల సూర్యుడు కూడా చిన్నగా కనిపిస్తాడు. సమీపానికి వెళ్లే కొద్దీ అలా చిన్నగా కనిపించడు. భగవంతుని యథార్థ స్వరూపం తెలుసుకున్నప్పుడు ఆయన నీలం రంగులోనూ ఉండడు, కురచగానూ ఉండడు. అయితే అది సుదూరమైన విషయం. సమాధి స్థితిని పొందకుండా ఆ విషయం అవగతం కాదు. నేను నువ్వు ఉన్నంత వరకు నామరూపాలు కూడా ఉంటాయి. సర్వము భగవంతుని లీలయే.
నేను నువ్వుల ఎరుక ఉన్నంత వరకు భగవంతుడు నానా రూపాలుగా వ్యక్తమవుతూనే ఉంటాడు. శ్రీకృష్ణుడు పురుషుడు, శ్రీమతి అనగా రాధాదేవి అతడి శక్తి, ఆద్యాశక్తి. వారిద్దరూ పురుష ప్రకృతులు. యుగళమూర్తి అర్థమేమిటో తెలుసా? పురుషుడు ప్రకృతులు అభేదాలు. వాటి మధ్య ఎటువంటి భేదము ఉండదు. ప్రకృతి లేకుండా పురుషుడు ఉండలేడు, అలాగే పురుషుడు లేకుండా ప్రకృతి ఉండలేదు. వీటిలో ఒకదానిని చెప్పినట్లయితే దానికి తోడుగా రెండవ దానిని కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇది అగ్ని, దాని దాహక శక్తి వంటిది. దాహక శక్తి లేకుండా అగ్నిని గురించి మనం ఆలోచించలేం. అదేవిధంగా అగ్నిని వదిలిపెట్టి కేవలం దాహక శక్తిని మాత్రమే కూడా ఊహించలేం. అందుకే యుగళమూర్తిలో శ్రీకృష్ణుని దృష్టి రాధ వైపు, రాధ దృష్టి శ్రీకృష్ణుని వైపు ఉంటుంది. రాధ గౌరవర్ణంలో ఉంటుంది, మెరుపులా. అందుకే కృష్ణుడు పీతాంబరాలు ధరిస్తాడు. దానితో పాటు ఆమె నీలమణి కూడా ధరిస్తుంది. రాధపాదాలకు గజ్జెలు కడుతుంది. అందుకే కృష్ణుడు కూడా గజ్జెలు కడతాడు. అంటే పురుష ప్రకృతుల మధ్య బాహ్యాభ్యంతరాలలో పొంతన ఉంది. శ్రీరామకృష్ణులు ఈ మాటలు ముగించేసరికి బంకిం, ఆయన స్నేహితులు ఆంగ్లంలో మెల్లగా మాట్లాడుకోసాగారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ బంకిం తదితరులతో, ఏమండి, మీరందరూ ఆంగ్లంలో ఏం మాట్లాడుకుంటున్నారు? అందరూ నవ్వారు. అదర్, అయ్యా, ఇంతవరకు మీరు చెప్పిన విషయాలను గురించే, శ్రీకృష్ణుడు రూపం గురించి మీరిచ్చిన వ్యాఖ్యానం గురించే మాట్లాడుకుంటున్నాం. శ్రీరామకృష్ణులు చెప్పిన తమాషా కథ. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నాకు ఒక తమాషా కథ గుర్తుకు వచ్చి నవ్వొస్తోంది. ఒక కథ చెబుతాను వినండి. ఒకసారి క్షురకుడొకడు ఒక పెద్ద మనిషికి క్షవరం చేయడానికి వెళ్ళాడు. క్షవరం చేస్తున్నప్పుడు ఆ పెద్ద మనిషికి కొద్దిగా ఘాటు పడింది. వెంటనే ఆయన డ్యామ్ అని అరిచాడు. అయితే ఆ క్షురకుడికి డ్యామ్ అంటే అర్థం ఏమిటో తెలియదాయే. అతడు తన క్షవరం, కత్తి, ఇతర సామాగ్రినంతటినీ పక్కన పెట్టి చొక్కా చేతులను ముడుచుకున్నాడు. అది శీతకాలం. పిదప ఆ పెద్ద మనిషితో ఇలా అన్నాడు, ఇందాక నువ్వు నన్ను డ్యామ్ అన్నావు, దాని అర్థమేమిటో నువ్వు చెప్పి తీరాలి. అందుకు ఆ పెద్ద మనిషి, తమ్ముడు, ఆ పదానికి విశేషమైన అర్థమంటూ ఏమీ లేదు. నువ్వు నీ క్షవరం పని కానివ్వు, అయితే కాస్త జాగ్రత్తగా చెయ్యి అన్నాడు. కానీ క్షురకుడు అంత సులభంగా వదిలే రకం కాదు. ఆ పెద్ద మనిషితో ఇలా అన్నాడు, డ్యామ్ అన్న పదం అర్థం మంచిది అయిన పక్షంలో నేను డ్యామ్, మా నాన్నగారు డ్యామ్, మా 14 తరాలు డ్యామ్. అందరూ నవ్వారు. కానీ దానికి చెడు అర్థం వస్తే నువ్వు డ్యామ్, మీ నాన్నగారు డ్యామ్, మీ 14 తరాలు డ్యామ్ ఏ. అందరూ నవ్వారు. వట్టి డ్యామ్ ఏ కాదు, డ్యామ్ 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 డ్యామ్. అందరూ గొల్లున నవ్వసాగారు. నవ్వులు సద్దుమణిగాక బంకిం సంభాషణ ప్రారంభించాడు. ద్వితీయ పరిచ్ఛేదం. ప్రచారం. శ్రీరామకృష్ణులు. బంకిం, అయ్యా, మీరు ప్రచారం చేయరు ఎందుకని? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ప్రచారమా? ప్రచారం చేయాలని మనిషిని అలా తలపింపచేసేది అతడి దర్పమే. మనిషి కేవలం ఒక అల్పజీవి మాత్రమే. ప్రచారం చేసేది ఆ భగవంతుడే. ఎవరైతే ఈ సూర్యచంద్రులను సృష్టించాడో, ఈ జగత్తును ప్రకాశింపచేస్తున్నాడో ఆ భగవంతుడే ప్రచారం చేస్తాడు. ప్రచారం చేయడం అనేది సామాన్య విషయమా ఏమిటి? ఆయన సాక్షాత్కరించి ఆదేశం ఇవ్వకుంటే ప్రచారం జరగదు. అయితే ఎవరైనా ప్రచారం చేయాలి అనుకుంటే అతన్ని ఎవరూ ఆపలేరు. భగవంతుని ఆదేశం అయితే లభించలేదు కానీ అతడు మాత్రం వాగుతూనే ఉంటాడు. జనం అతడి మాటలను ఏదో 1-2 రోజుల పాటు మాత్రమే వింటారు. తర్వాత దాని గురించి అంతా మరిచిపోతారు. అది కేవలం పాలపొంగు లాంటిది. అతడు మాట్లాడుతున్నంతసేపు జనం ఆహా, ఏం మాట్లాడుతున్నాడు అంటారు. అతడు మాట్లాడటం ఆపగానే అంతా మాయమైపోతుంది. పాత్ర కింద మంట ఉన్నంత వరకు పాత్రలోని పాలు సుయ్యమంటూ పొంగుతాయి. మంటను తీసివేసి చూడు, పాలు మళ్ళీ మునుపట్లాగానే చల్లారిపోతాయి. సాధనలు చేసి శక్తిని పెంపొందించుకోవాలి, లేకుంటే ప్రచారం జరగదు. నీకు స్వయంగా పడుకోవడానికి చోటు లేదు కానీ మరొకడిని కూడా వచ్చి పడుకోమని పిలుస్తున్నావు అనే సామెత ఉంది కదా. నీకు పడుకోవడానికే చోటు లేదు, అయితే నువ్వు మాత్రం రా మిత్రమా, రా, ఇక్కడికి వచ్చి నాతో పాటు పడుకో అని పిలిచినట్లుంది వ్యవహారం. నవ్వులు. కామార్పుకూర్లోని హల్దర్పుకూర్ చెరువు గట్టున కొంతమంది ప్రతిరోజు బయలుకుపోయేవారు. ప్రాతకాలంలో అక్కడికి వచ్చిన గ్రామస్తులు అది చూసి వారిని తిట్టిపోసేవారు. అయితే వారు మాత్రం అక్కడ బయలుకు వెళ్లడం మానలేదు.
చివరకు గ్రామస్తుల కంపెనీ వారికి అర్జీ పెట్టుకున్నారు. అప్పుడు కంపెనీ బంట్రోతు ఒకడు అక్కడకు వచ్చి, ఇక్కడ ఎవరూ మలమూత్రాలను విసర్జించరాదు, అలా చేసిన వారికి శిక్ష పడుతోంది అని నోటీసు పెట్టి వెళ్ళాడు. దానితో ఒక్కసారిగా వారు చేస్తున్న నిర్వాకం ఆగిపోయింది. మళ్ళీ ఏ గొడవ లేదు. అది కంపెనీ వారి హుకుం కదా, అందరూ దాన్ని శిరస వహించవలసిందే. అదేవిధంగా భగవంతుడు సాక్షాత్కరించి ఆదేశం ఇచ్చినట్లయితే అప్పుడు ప్రచారం చేయవచ్చు, లోకశిక్షణ చేయవచ్చు. లేకుంటే నీ మాటలు వినేవారెవరు? అందరూ శ్రద్ధగా ఆ మాటలను వింటున్నారు. మరణానంతరం పరలోకం. శ్రీరామకృష్ణులు బంకింతో, మీరు గొప్ప పండితులు కదా, ఎన్నో పుస్తకాలు కూడా రచించారు. మనిషి కర్తవ్యాలు ఏమిటంటారు? మరణం తర్వాత అతడికి తోడుగా వెళ్ళేవి ఏమిటి? మీరు పరలోకాలను విశ్వసిస్తారు కదా? బంకిం, పరలోకాల అవేమిటండి? శ్రీరామకృష్ణులు, అవును, జ్ఞానం పొందిన తర్వాత మరణిస్తే అప్పుడు పరలోకాలకు వెళ్ళవలసి అవసరం ఉండదు, పునర్జన్మ ఉండదు. కానీ జ్ఞానం ప్రాప్తించినంత వరకు, భగవల్లబ్ధి కలుగనంత వరకు సంసారంలోకి తిరిగి రావలసి ఉంటుంది. ఏ విధంగానూ తప్పించుకోలేం. అటువంటి వ్యక్తికి పర లోకాలు కూడా ఉండనే ఉంటాయి. అయితే జ్ఞానప్రాప్తి పొందాక, భగవద్దర్శనం కలిగాక, ముక్తిని గడించాక మళ్ళీ రావాల్సిన పని లేదు. ఉడకబెట్టిన ధాన్యాన్ని నాటితే అది మొలకెత్తదు. అదేవిధంగా ఎవరైనా వ్యక్తి జ్ఞానాగ్నిలో పరిపక్వత చెందితే అటు పిమ్మట అతడు సృష్టి విలాసంలో పాల్గొనలేడు, సంసార జీవితం గడపలేడు. కామిని కాంచనాల పట్ల అతడికి అనురక్తి ఉండదు. ఉడకబెట్టిన ధాన్యాన్ని పొలంలో నాటడం వల్ల ఏం ప్రయోజనం? బంకిం నవ్వుతూ, అయ్యా, మరి అలాగంటే కలుపు మొక్కల వల్ల కూడా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. శ్రీరామకృష్ణులు, అయితే నువ్వు జ్ఞానిని కలుపు మొక్క అనలేవు. భగవంతుని దర్శనం పొందినవాడు అమృత ఫలాన్ని ప్రాప్తించుకున్నవాడు అవుతాడు. అంతేకాని అది ఏదో సొరకాయో గుమ్మడికాయో కాదు. అతడికి పునర్జన్మ ఉండదు. పృథ్వీలో కానీ, సూర్యలోకంలో కానీ, చంద్రలోకంలో కానీ ఎక్కడ వారికి మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఉండదు. ఉపమాన ప్రమాణం ఏకపక్షమైనది. మీరు పండితులు, తర్కం చదవలేదా? ఎవరైనా వ్యక్తి పులిలాగా భయంకరంగా ఉన్నాడు అన్నారు అంటే దాని అర్థం ఆ వ్యక్తికి పులిలా భయంకరమైన తోకో లేక కుండ ముఖమో ఉందని కాదు. అందరూ నవ్వారు. నేను కేశవసేన్తో కూడా ఇదే విషయం చెప్పాను. అతడు నన్ను, మహాశయ, పరలోకం అనేదే ఉందంటారా అని అడిగాడు. నేను ఉందని చెప్పలేదు, లేదని చెప్పలేదు. కుమ్మరి కుండలను ఎండలో ఎండపెడతాడు. వాటిలో పచ్చి కుండలు ఉంటాయి, కాల్చిన కుండలు ఉంటాయి. ఒక్కోసారి పశువులు వాటిని తొక్కివేస్తాయి. కాల్చిన కుండలు కనుక పగిలిపోతే కుమ్మరి వాటిని పారేస్తాడు. అయితే పచ్చి కుండలు పగిలిపోయినప్పుడు అతడు వాటిని మళ్ళీ తీసుకుంటాడు. తీసుకువచ్చి నీటిలో తడిపి ఆ మట్టిని సారె మీద వేసి మళ్ళీ కొత్త కుండలను తయారు చేస్తాడు. పచ్చి కుండలను అతడు పారేయడు. అందుకే నేను కేశవసేన్తో ఇలా అన్నాను. పచ్చిగా ఉన్నంత వరకు అంటే పరిపక్వం కానంత వరకు కుమ్మరి నిన్ను వదలడు. జ్ఞానం ప్రాప్తించనంత వరకు, భగవద్దర్శనం కానంత వరకు కుమ్మరి మళ్ళీ నిన్ను సారె మీద వేయనే వేస్తాడు. అతడు నిన్ను వదలడు సుమా. అంటే మళ్ళీ మళ్ళీ ఈ సంసారంలోకి రావలసిందే, తప్పించుకునే మార్గం లేదు. భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నప్పుడు మాత్రమే ముక్తి. అప్పుడే కుమ్మరి నిన్ను వదులుతాడు. ఎందుకంటే అటువంటి వ్యక్తి ద్వారా ఈ మాయా సంసారంలో ఏ పని జరగదు. జ్ఞాని మాయకు అతీతంగా వెళ్ళినవాడు మాయా సంసారంలో అతడు ఇక ఏం చేయగలడు? కానీ ఈ మాయా సంసారంలో లోకశిక్షణ నిమిత్తం భగవంతుడు కొందరు జ్ఞానులను అట్టే పెడతాడు. లోకులకు ఉపదేశించడానికి జ్ఞాని విద్యామాయను ఆశ్రయించుకొని ఈ లోకంలో జీవిస్తాడు. తన పని కోసం భగవంతుడు వారిని ఈ ప్రపంచంలో నిలిపి ఉంచుతాడు. శుకుడు, శంకరాచార్యులు ఇందుకు ఉదాహరణ. శుష్క పాండిత్యం, కామినీ కాంచనాలు, గ్రద్ద రాబందుల దృష్టి. నవ్వుతూ బంకింతో, అది సరే, మానవుని కర్తవ్యాలు ఏమిటంటారు? బంకిం నవ్వుతూ, అయ్యా, వాటి గురించి మీరు అడిగితే ఆహార, నిద్ర, మైథునాలనే చెబుతాను. శ్రీరామకృష్ణులు తీవ్రంగా, నువ్వు వట్టి సిగ్గుమాలిన వాడిలా ఉన్నావే. రాత్రింబవళ్ళు నువ్వు ఏమైతే చేస్తావో అదే నీ నోటి నుండి వెలువడుతోంది. మనిషి ఏది తింటే అవే త్రేన్పులు వస్తాయి.
ముల్లంగి తింటే ముల్లంగి తేన్పులే వస్తాయి, కొబ్బరి తింటే కొబ్బరి తేన్పులే వస్తాయి. రాత్రింబవళ్ళు నువ్వు కామినీ కాంచనాలలో వసిస్తున్నావు, అందుకే నీ నోటి నుంచి అవే మాటలు వస్తున్నాయి. కేవలం విషయ వస్తువుల గురించి చింతన చేయడం వల్ల లెక్కలు కట్టే బుద్ధి వచ్చి పడుతుంది, మనిషి వంచకుడవుతాడు. అందుకు మారుగా భగవత్ చింతన చేయడం వల్ల మనిషికి సరళ స్వభావం చేకూరుతుంది. ఇందాక నువ్వు మాట్లాడావే, అటువంటి మాటలను భగవత్ సాక్షాత్కారం పొందిన వారు ఎవ్వరూ మాట్లాడరు. భగవత్ చింతన లేనట్లయితే, వివేక వైరాగ్యాలు లేనట్లయితే కేవలం పాండిత్యంతో ఏమిటి ప్రయోజనం? మనస్సు కామినీ కాంచనాల పట్ల నిలిచి ఉన్నట్లయితే పాండిత్యం వల్ల ఒరిగేదేముంది? గద్దలు రాబందులు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటాయన్నమాట నిజమే. అయితే వాటి దృష్టి మాత్రం కింద ఉన్న పీనుగుల గోతిపైనే ఉంటుంది. పండితుడు ఎన్నో పుస్తకాలు శాస్త్రాలు చదివాడన్నమాట నిజమే. అతడు శ్లోకాలను గడగడా వల్లించగలడు, పుస్తకాలను వ్రాసి ఉంటాడు. అయితే స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉండి ధనం పేరు ప్రతిష్టలను సారవస్తువులుగా భావించినట్లయితే అతడు ఎటువంటి పండితుడు? మనస్సు భగవంతుని పట్ల నిలవనట్లయితే అతడు పండితుడు ఎలా కాగలడు? భక్తుల గురించి కొందరు ఇలా అంటూ ఉంటారు, రాత్రింబవళ్ళు వీళ్ళు భగవంతుడా భగవంతుడా అంటూ ఉంటారు. వీళ్ళకి పిచ్చి పట్టింది. పేరు ప్రతిష్టలు, ఇంద్రియ సుఖాలు మొదలైన భోగాలను మనం ఎంత బాగా అనుభవిస్తున్నామో కదా. కాకి కూడా తాను ఎంతో తెలివైనదనే భావిస్తూ ఉంటుంది. ఉదయం లేవగానే అది చేసే మొదటి పని ఏమిటంటే ఇతరుల మలాన్ని తినడమే. అది అటూ ఇటూ ఎంత మిడిసిపాటుతో తిరుగుతూ ఉంటుందో మీరు చూసే ఉంటారు. అది నిజంగానే తెలివైనది సుమా. అందరూ స్తబ్దులై ఉన్నారు. అయితే భగవచ్చింతన చేసేవారు విషయ వస్తువుల పట్ల, కామిని కాంచనాల పట్ల తమకున్న అనురక్తి తొలగిపోయేలా రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తారు. వారికి విషయసుఖాలు అనే రసం చేదుగా తోస్తుంది. హరి పాదపద్మాలనే సుధ తప్ప మరేది వారికి రుచించదు. వారి స్వభావం హంస స్వభావం లాంటిది. హంస ముందు పాలు నీళ్లను కలిపి ఉంచినట్లయితే అది నీటిని వదిలిపెట్టి పాలను త్రాగుతుంది. మరి హంస గమనాన్ని మీరు చూసే ఉంటారు కదా. అది తిన్నగా ఏకదిశలో వెళ్తుంది. శుద్ధభక్తుని గమనం కూడా కేవలం భగవంతుని వైపుకు మాత్రమే మరలి ఉంటుంది. అతడికి వేరే ఏమీ అక్కరలేదు, వేరే ఏమీ రుచించదు. బంకింతో మృదువుగా, మీరు అన్యదా భావించకండి బంకిం. అయ్యా, నేను ఇక్కడికి వచ్చింది తీయని మాటలు వినడానికి కాదు. తృతీయ పరిచ్ఛేదం. పరోపకారం. శ్రీరామకృష్ణులు బంకింతో, సంసారం అంటే కామినీ కాంచనాలే, వీటినే మాయ అంటారు. అవి భగవంతుణ్ణి చూడనివ్వకుండా, ఆయన గురించి ఆలోచించనివ్వకుండా అడ్డుపడుతున్నాయి. ఒకరిద్దరు పిల్లలు పుట్టాక భార్యాభర్తలు అన్నా చెల్లెళ్ల వలె జీవించాలి. సర్వదా భగవంతుడి గురించే సంభాషిస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల ఇద్దరి మనస్సులు భగవంతుని వైపుగానే పయనిస్తాయి. అప్పుడు భార్య ఆధ్యాత్మిక పదంలో సహాయకురాలు అవుతుంది. పశుప్రవృత్తి తొలగిపోనిదే భగవదానందాన్ని ఆస్వాదించలేము. పశుప్రవృత్తి వదిలిపోయేలా భగవంతుని ప్రార్థించాలి. వ్యాకుల మనస్కుడమైన ప్రార్థన చెయ్యాలి. ఆయన అంతర్యామి కదా. ప్రార్థన హృదయాంతరాలలో నుండి వచ్చినట్లయితే ఆయన దానిని విని తీరుతాడు. ఇకపోతే కాంచనం. నేను పంచవటి దిగువన గంగానది ఒడ్డున కూర్చుని రూపాయి మట్టి మట్టే రూపాయి మట్టే అంటూ ఆ రెండింటినీ గంగలో పారవేశాను. బంకిం. రూపాయి మట్ట? అయ్యా, మీ వద్ద 4 పైసలు ఉంటే వాటిని పేదవాళ్లకు ఇవ్వవచ్చు కదా. రూపాయి కొనుక మట్టి అయిన పక్షంలో దయ, పరోపకారం వంటివి పునరించలేమే. శ్రీరామకృష్ణులు బంకింతో, దయ, పరోపకారమా? పరోపకారం చేస్తాను అనడానికి నీకు ఎంత ధైర్యం? మనిషి ఆడంబరంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అయితే అతడు నిద్రపోతున్నప్పుడు ఎవరైనా నిలబడి అతడి నోట్లో మూత్రం పోసినా సరే అతడికి తెలియను కూడా తెలియదు. నోరు నిండిపోతుంది. అప్పుడు అతడి అహంకారం, స్వాతిశయం, దర్పం అన్నీ ఎక్కడికి పోయినట్లు? సన్యాసి కామినీ కాంచనాలను పరిత్యజించాలి. వాటిని అతడు మళ్ళీ స్వీకరించలేడు. ఉమ్ము వేసిన వాడు మళ్ళీ దానిని నాకడు. సన్యాసి ఎవరికైనా ఏమైనా ఇస్తే అలా ఇచ్చింది తాను కానని అతడికి తెలుసు. దయ అనేది భగవంతుడికి చెందినది. మనిషి ఏం దయ చూపగలడని? దానం గీనం అన్నీ రాముడి సంకల్పం మీదనే ఆధారపడి ఉంటాయి. యథార్థ సన్యాసి
మానసికంగానూ త్యజిస్తాడు, బాహ్యంగానూ త్యజిస్తాడు. బెల్లం తినని వ్యక్తి వద్ద బెల్లం ఉండడం కూడా మంచిది కాదు. అతడు తన వద్ద బెల్లం ఉంచుకొని బెల్లం తినవద్దని ఇతరులకు చెబితే వారు అతడి మాటలు వినరు. గృహస్థులకు ధనం అవసరమే, ఎందుకంటే అతడికి భార్యాబిడ్డలు ఉన్నారు కాబట్టి. భార్యాబిడ్డలకు తిండి పెట్టడానికి అతడు సంచయం చేయవలసి ఉంటుంది. పక్షి పకీరు సంచయం చేయరు అనే లోకోక్తి ఉంది. అయితే పక్షికి పిల్లలు పుట్టినట్లయితే అది వాటి కోసం ఆహారాన్ని ముక్కును ఖర్చుకొని తెస్తుంది. అంటే పక్షి కూడా సంచయం చేయవలసి వస్తుంది. అందుకే గృహస్థుకు ధనం అవసరం అవుతుంది. తన కుటుంబాన్ని పోషించాలి కదా. గృహస్థు యథార్థ భక్తుడైన పక్షంలో అతడు అనాసక్త భావంతో తన కర్తవ్యాలను నిర్వహిస్తారు. కర్మఫలం అంటే లాభనష్టాలు సుఖదుఖాలను అతడు భగవంతుడికి సమర్పించి వేస్తాడు. రాత్రింబవళ్ళు భక్తి కోసం ఆయన్ను ప్రార్థిస్తాడు. మరేమీ కోరుకోడు. దీనినే నిష్కామ కర్మ అంటే అనురక్తి లేకుండా కర్మ చేయడం అంటారు. సన్యాసి కూడా కర్మలన్నిటినీ నిష్కామ భావంతో చేయవలసి ఉంటుంది. అయితే గృహస్థుల వల్లే అతడికి లౌకిక కర్తవ్యాలు ఉండవు. గృహస్థు నిష్కామ భావంతో ఎవరికైనా ఏదైనా దానం చేసినట్లయితే నిజానికి అతడు తనకే ఉపకారం చేసుకుంటాడు, పరోపకారం కాదు. సకల భూతాలలోనూ భగవంతుడు విరాజిల్లుతున్నాడు. గృహస్థు అలా చేయడం వల్ల ఆ భగవంతుణ్ణే సేవించినట్లు అవుతుంది. భగవంతుణ్ణి సేవించడం వల్ల అతడు తనకు తానే ఉపకారం చేసుకున్నట్లు అవుతుంది, కానీ పరోపకారం కాదు. సర్వభూతాలలోనూ భగవంతుణ్ణి సేవించడం అంటే ఇదే. కేవలం మనుష్యుల్లోనే కాదు, జీవ జంతువుల్లో కూడా ఎవరైనా భగవంతుణ్ణి సేవించినట్లయితే పేరు ప్రతిష్టలను, మరణానంతరం స్వర్గాన్ని ఆకాంక్షించినట్లయితే, ఎవరినైతే సేవిస్తున్నాడో వారి నుండి ప్రతిఫలంగా ఏమీ కోరుకోనట్లయితే, ఈ విధంగా సేవించినట్లయితే అది యథార్థమైన నిష్కామకర్మ, అనాసక్త కర్మ చేసినట్లే అవుతుంది. ఈ విధంగా నిష్కామకర్మ చేసిన వ్యక్తి తనకు తానే మేలు చేసుకున్నవాడు అవుతాడు. దీనికే కర్మయోగం అంటారు. ఈ కర్మయోగం కూడా భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడానికి ఓ మార్గమే. అయితే ఇది ఎంతో కష్టమైనది, కలియుగానికి సరిపడనిది. అందుకే ఎవరైతే అనాసక్త భావంతో ఈ విధంగా కర్మలు వనరిస్తారో, దయా దానగుణాలను కలిగి ఉంటారో వారు తమకే మేలు చేసుకుంటున్నారని నేను చెబుతున్నాను. పరోపకారం, ఇతరులకు మేలు చేయడం ఇవన్నీ భగవంతుడు చేస్తాడు. జీవుల కోసం ఎవరైతే ఈ సూర్యచంద్రులను, తల్లిదండ్రులను, పువ్వులు, పళ్లను, ధాన్యాన్ని సృష్టించాడో ఆ భగవంతుడు, తల్లిదండ్రులు నీ పట్ల కనబరిచే ప్రేమ ఆ భగవంతుని ప్రేమే. తన సృష్టిని సంరక్షించడానికి ఆ ప్రేమను వారికి ఇచ్చింది ఆ భగవంతుడే. దయాళువులో నువ్వు చూస్తున్న దయ భగవంతుని దయే. అది నిస్సహాయ జీవులను కాపాడడానికి ఆయన ఇచ్చింది. నువ్వు దయ చూపినా సరే, లేకున్నా సరే ఆయన ఏదో ఒక విధంగా తన పనిని జరిపిస్తాడు. ఆయన పనిని అడ్డుకునేదంటూ ఏదీ ఉండదు. భగవంతుడే సత్యం, తక్కినదంతా అసత్యం. మరైతే మానవుడి కర్తవ్యం ఏమిటి? భగవంతుని వద్ద శరణాగతి పొందడమే. మనోవ్యాకులతతో ఆయన దర్శనానికై ఆయన్ను ప్రార్థించడమే. ఇంతకంటే మరేం ఉంది? ఒకసారి శంభు నాతో ఇలా అన్నాడు, అయ్యా, అనేక ఆసుపత్రులు, డిస్పెన్సరీలు కట్టించాలన్నది నా కోరిక. అలా చేయడం వల్ల భేదసాధలకు ఎంతో మేలు జరుగుతుంది. అందుకు నేను ఇలా అన్నాను, వాటినన్నిటినీ అనాసక్త భావంతో చేస్తే అది చెడ్డదేమీ కాదు. అయితే భగవంతుని పట్ల హృదయపూర్వకమైన భక్తి లేనట్లయితే ఆ విధంగా అనాసక్తులై ఉండడం చాలా కష్టం. పైగా అనేక పనులలో తలమునకలైనట్లయితే అనురక్తి ఎటువైపు నుండి వచ్చి పడుతుందో తెలియనైనా తెలియదు. నిష్కామ భావంతో పనిచేస్తున్నానని నువ్వు తలంచవచ్చు, కానీ బహుశా కీర్తికాంక్ష అప్పటికే వేళ్ళూని ఉండవచ్చు. పేరు ప్రఖ్యాతుల పట్ల మక్కువ ఏర్పడి ఉండవచ్చు. ఇంకా అధికంగా పనులు చేస్తూ ఉండడం వల్ల ఆ పని ఒత్తిడి నిన్ను భగవంతుణ్ణి మరిచిపోయేలా చేస్తుంది. నేను శంభుతో ఇంకా ఇలా అన్నాను, శంభు, నిన్నొక విషయం అడగాలి. భగవంతుడు ప్రత్యక్షమైనట్లయితే నువ్వు ఆయన్ను కోరుకుంటావా, లేక కొన్ని ఆసుపత్రులు, డిస్పెన్సరీలు కావాలని కోరుకుంటావా? ఆయన్ను పొందినట్లయితే మరేదీ రుచించదు. కలకండ పానకం రుచి చూశాక మామూలు బెల్లం పానకం రుచించదు. ఆసుపత్రులు, డిస్పెన్సరీలు కట్టిస్తూ అందులోనే ఆనందం పొందేవాళ్ళు మంచివారే అనడంలో సందేహం లేదు. కానీ వారు వేరే రకానికి చెందినవారు. శుద్ధభక్తుడు భగవంతుడు తప్ప అన్యమైనది ఏదీ కోరడు. ఒకవేళ అతడు పనులలో అధికంగా చిక్కుబడినప్పుడు
వ్యాకుల మనస్సుతో ఇలా ప్రార్థిస్తాడు. ఓ భగవంతుడా, నా మీద దయచూపి నా కర్మలు తగ్గించివేయి. రాత్రింబవళ్ళు నీ గురించే చింతన చేయవలసిన మనస్సు తన శక్తిని వ్యర్థం చేసివేస్తోంది. అది లౌకిక చింతన మాత్రమే చేస్తోంది. శుద్ధ భక్తులు పూర్తిగా ఒక ప్రత్యేక తరగతికి చెందినవారు. భగవంతుడే సత్యం, తక్కినదంతా అసత్యం అన్న బోధ కలగకుండా శుద్ధ భక్తి జనించదు. ఈ సంసారం అనిత్యం. ఇది కేవలం 2 రోజులు మాత్రమే ఉండేది. ఈ సంసారంలో సృష్టించినవాడు మాత్రమే సత్యం, నిత్యం అన్న బోధ కలుగకుండా శుద్ధ భక్తి జనించదు. జనకుడు మొదలైన వారు భగవంతుని ఆదేశంతోనే కర్మలు చేశారు. చతుర్థ పరిచ్ఛేదం. మొదట భగవంతుడు, తర్వాతే అన్ని. బంకింతో శాస్త్రాలు పుస్తకాలు చదవకుండా భగవంతుణ్ణి పొందలేమని కొందరు తలుస్తారు. ముందుగా ప్రాపంచిక విషయాలు, అందులోని ప్రాణుల విషయాలు తెలుసుకోవాలి అని ముందుగా సైన్స్ చదవాలని వారు భావిస్తారు. అందరూ నవ్వారు. భగవంతుని సృష్టిని అర్థం చేసుకోకుండా ఆయన్ను తెలుసుకోలేమని వారు అంటారు. మీరేమంటారు? సైన్స్ ముందా లేక భగవంతుడు ముందా? బంకిం: ముందుగా ప్రపంచంలోని పలు విషయాలను గురించి తెలుసుకోవాలి అన్నదే నా ఉద్దేశం కూడా. ప్రపంచాన్ని గురించి కొద్దిగానైనా తెలుసుకోకుండా భగవంతుణ్ణి ఎలా తెలుసుకోగలం? ముందుగా పుస్తకాలు చదివి కొంత తెలుసుకోవాలి. శ్రీరామకృష్ణులు: మీరందరూ గొంతు చించుకొని చెప్పే మాటే ఇది. కానీ ముందుగా భగవంతుడు, అటు తర్వాతే సృష్టి. ఆయన్ను పొందాక అవసరమైతే అన్నీ తెలుసుకోగలం. ముందుగా ఏదో విధంగా యదు మల్లిక్తో పరిచయం కల్పించుకోవాలి. అటు పిదప అతడికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, తోటలు ఎన్ని ఉన్నాయి, రొక్కపత్రాలు ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోగోరితే అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. స్వయంగా యదు మల్లిక్కే ఆ విషయాలన్నీ నీకు తెలియచేస్తాడు. అయితే నువ్వు యదు మల్లిక్ను కలుసుకోనే లేదు. అతడి ఇంట్లోకి వెళ్దాము అంటే ద్వారపాలకుడు అనుమతించడం లేదు. మరి అలాంటప్పుడు అతడికి ఇల్లు ఎన్ని, తోటలు ఎన్ని, రొక్కపత్రాలు ఎన్ని అన్న ఖచ్చితమైన సమాచారం ఎలా లభిస్తుంది? భగవంతుణ్ణి తెలుసుకున్నప్పుడు సర్వము తెలిసిపోతుంది. అయితే అప్పుడు సామాన్య విషయాలు తెలుసుకోగోరవు. వేదాలలో ఇదే విషయం చెప్పబడింది. ఒక వ్యక్తిని జనం చూడనంత వరకు అతడి గుణగణాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే అతడు వచ్చి ఎదుట నిలబడగానే మాటలన్నీ ఆగిపోతాయి. అతడి సాన్నిధ్యంలో ఉండడంలోనే ఆనందపడిపోతారు. అతడితో మాట్లాడడంలోనే పరవశించిపోతారు. అటుపైన అతడి గుణగణాల గురించి మాటలు ఏవీ ఉండవు. ముందుగా భగవత్ సాక్షాత్కారం, సృష్టి లేక అన్య విషయాలన్నీ అటు తర్వాతనే. వాల్మీకి రామమంత్రం ఒసగబడింది, కానీ అతడికి మరామరా అని జపం చేయమని చెప్పారు. మా అంటే అర్థం భగవంతుడు, రా అంటే జగత్తు అని. ముందుగా భగవంతుడు, అటు తర్వాత జగత్తు. ఒకదాని తర్వాత అన్నీ తెలుసుకోవచ్చు. 1 తర్వాత 50 సున్నాలు పెట్టినట్లయితే అది చాలా పెద్ద సంఖ్య అవుతుంది. అయితే ఆ 1ని తుడిచివేసినట్లయితే ఏమీ మిగలదు. అనేకం తయారయ్యేది 1తోనే. ముందుగా 1, అటు తర్వాత అనేకం. ముందుగా భగవంతుడు, అటు తర్వాతే జీవజగత్తులు. నీకు కావలసింది భగవత్ సాక్షాత్కారం. ఈ జగత్తు, సృష్టి, సైన్సు, గీన్సు వీటన్నిటి గురించి నువ్వు అంతగా తలబద్దలు కొట్టుకోవడం ఎందుకు? నీకు కావలసింది మామిడి పళ్ళు తినడమే. తోటలో ఎన్ని వందల మామిడి చెట్లు ఉన్నాయి, ఎన్ని వేల కొమ్మలు ఉన్నాయి, ఎన్ని లక్షల ఆకులు ఉన్నాయి, వీటన్నిటిని గురించి సమాచారం నీకెందుకు? నువ్వు మామిడి పళ్ళు తినడానికి వచ్చావు. మామిడి పళ్ళు తిని వెళ్ళు. ఈ ప్రపంచంలోకి మనిషి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి వచ్చాడు. దీన్ని మరిచిపోయి మనస్సును నానా విషయాలలో లగ్నం చేయడం మంచిది కాదు. నువ్వు మామిడి పండ్లు తినడానికి వచ్చావు. మామిడి పండ్లు తినే వెళ్ళు. బంకిం: ఆ మామిడి పళ్ళు ఎక్కడ లభ్యమవుతాయి? శ్రీరామకృష్ణుడు: వ్యాకుల మనస్కుడవై భగవంతుణ్ణి ప్రార్థించు. నీ ప్రార్థన కనుక హృదయపూర్వకమైనదైతే ఆయన దాన్ని విని తీర్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితానికి తోడ్పడేలా ఆయన నీకు బహుశా సత్సాంగత్యాన్ని లభింపచేయవచ్చు. ఇలా చేస్తే భగవంతుణ్ణి పొందవచ్చునని ఎవరైనా తెలపవచ్చు. బంకిం: ఎవరు? గురువా? మంచి మంచి మామిడి పళ్ళన్నీ తానే తినేసి చెడిపోయిన పళ్లను మనకు ఇస్తాడాయన. నవ్వులు. శ్రీరామకృష్ణులు: ఎందుకయ్యా అలా ఎందుకు అంటావు? తన బిడ్డలలో ఎవరికి ఏది జీర్ణమవుతుందో తల్లికి బాగా తెలుసు. వాళ్ళందరూ పలావో లేక వేపుడో జీర్ణించుకోగలరా ఏమిటి? ఇంటికి చేపలు తెచ్చారు అనుకుందాం. బిడ్డలందరికీ తల్లి పలావో లేక వేపుడో చేసి ఇవ్వదు. అరుగుదల బాగాలేని బలహీనుడైన పిల్లవాడికి ఆమె సాధారణమైన పులుసు చేసి ఇస్తుంది. అందుకని ఆ పిల్లవాడిని ఆమె తక్కువగా ప్రేమిస్తుందని చెప్పగలమా?
భగవత్ప్రాప్తికి మార్గం వ్యాకులత, సరళ విశ్వాసం. గురువు వాక్యాల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. గురువే సచ్చిదానందుడు, సచ్చిదానందుడే గురువు. పసిపిల్లవాడి వలె ఆయన వాక్కులను విశ్వసించినట్లయితే భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవచ్చు. అవును, పసిపిల్లవాడి విశ్వాసం ఫలానా వ్యక్తిని చూపిస్తూ వాడిని అన్నా అని తల్లి చెప్పినట్లయితే ఆ పిల్లవాడు వెంటనే ఆ వ్యక్తిని నిజంగానే తన అన్నగా భావిస్తాడు. 125 పాళ్ల విశ్వాసం. ఆ పిల్లవాడు బ్రాహ్మణుల అబ్బాయి అయి ఉండవచ్చు. ఆ వ్యక్తి వడ్రంగుల అబ్బాయో లేక కుమ్మరుల అబ్బాయో అయి ఉండవచ్చు. అయినప్పటికీ ఈ పిల్లవాడు అతన్ని తన అన్నగానే విశ్వసిస్తాడు. ఆ గదిలో బూచి ఉందని తల్లి చెప్పింది అనుకోండి, ఆ గదిలో నిశ్చయంగానే బూచి ఉందని ఆ పిల్లవాడు విశ్వసిస్తాడు. పిల్లవాడి విశ్వాసం అంటే ఇదే. గురువు వాక్యాల పట్ల ఇటువంటి విశ్వాసం ఉండాలి. కపట బుద్ధి, పట్వారి బుద్ధి, వాదించే నైజం ద్వారా భగవంతుణ్ణి పొందలేము. విశ్వాసం, సరళ స్వభావం ఉండాలి. కపట స్వభావం చెల్లదు. సరళ స్వభావం కలవాడికి భగవంతుడు అతి సమీపంగా ఉంటాడు. అయితే కపట స్వభావం కలవాడికి ఆయన చాలా చాలా దూరం. తల్లిని చూడకపోతే పిల్లవాడు హతాశుడైపోతాడు. చేతిలో మిఠాయి పెట్టి అతన్ని మరిపించాలని నువ్వు ప్రయత్నం చేయవచ్చు. అయితే అతడు అలా మర్చిపోయే రకం కాదు. నేను మా అమ్మ వద్దకు వెళ్ళాలి అని మాత్రమే ఏడుస్తూ ఉంటాడు. భగవంతుని కోసం ఇటువంటి వ్యాకులత ఉండాలి. ఆహా, అది ఎలాంటి వ్యాకులత! అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు తల్లి కోసం ఎంతగా తల్లడిల్లిపోతాడు. అతడు తల్లిని ఏ విధంగానూ మరువడు. ఎవరికైతే సంసారంలోని సుఖాలన్నీ రుచిహీనంగా తోస్తాయో, ఎవరికైతే డబ్బు, పేరు ప్రతిష్టలు, దేహ సుఖాలు, ఇంద్రియ సుఖాలు ఇవన్నీ బొత్తిగా రుచించవో అతడు మాత్రమే అమ్మా అమ్మ అంటూ జగజ్జనని దర్శనం కోసం తల్లడిల్లిపోతాడు. తన పనులన్నిటినీ పక్కన పెట్టి అమ్మ పరుగున వచ్చేది అతడి వద్దకే. ఆహా, ఆ వ్యాకులతే అసలైన విషయం. నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళినా సరే, హిందూ, ముసల్మాన్, క్రైస్తవం, శాక్తం, వైష్ణవం లేక బ్రహ్మ సమాజం, అసలు విషయం వ్యాకులతే. భగవంతుడు అంతర్యామి. నువ్వు తప్పు మార్గం గుండా వెళ్ళినా సరే వ్యాకులత ఉంటే చాలు, ఆయనే మళ్ళీ నిన్ను సరైన మార్గంలో ప్రవేశపెడతాడు. పైగా అన్ని మార్గాలలోనూ తప్పులు ఉన్నాయి. తన గడియారమే సరైనదని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. అయితే నిజానికి ఎవరి గడియారము సరైంది కాదు. అయితే ఆ కారణంగా ఎవరి పని కుంటుపడదు. వ్యాకులత ఉన్నట్లయితే సాధు సాంగత్యం లభిస్తుంది. సాధు సాంగత్యం ద్వారా మన గడియారాన్ని చాలా వరకు సరిచేసుకోవచ్చు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.